హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి కూతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, మరోసారి రంకులు వేయడానికి గంతులు వేయడానికి అంబటి రాంబాబు వచ్చేసాడు. ఎందుకో ఏంటో కనుక్కుందాం. ఇదిగో అంబటి 68 ఏళ్ల వయసులో ఈ కేకలు అరుపులు రంకులు అవసరమా? పుసుక్కుని ఏదైనా జరగరానిది జరిగితే సుకన్య బాగోగులు చూసుకునేది ఎవరు చెప్పు. సరే వచ్చావు కదా, కేకలేయకుండా మెల్లిగా పాయింట్లోకి వచ్చాయి. నాచుకో మొదలెట్టేయి. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగినంత ఘోరంగా, ఏ ఎన్నిక జరిగినంత ఘోరంగా, 2017లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా ఘోరంగా ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం ముందుగా ప్లాన్ చేసుకుని ఈ పోలింగ్ జరుగుతా ఉన్నట్టుగా ప్రారంభమైన తర్వాత చాలా క్లియర్ గా అర్థమైపోయింది. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలింగ్ లో పాల్గొన్న వాళ్ళు పులివెందుల సెగ్మెంట్ కు చెందిన వారు కాకపోవటం చాలా విచిత్రం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే జమ్మలమడుగు నుంచి, పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి, ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి, రబడీలనండి వచ్చి క్యూలో నిలబడి పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రంకు నేర్చినమ్మ బొంకు నేరుదా అన్నట్లుందని ఈ వ్యవహారం. అసలు పులివెందుల గురించి ఒంటిమిట్ట గురించి నీకెందుకయ్యా అంబటి? నువ్వు కోస్తాకు చెందిన నేతవి, సత్యనపల్లిలో జనంతో సీ కొట్టించుకున్న ముసలి పావురానివి, ఇప్పుడు వచ్చి గుంటూరు పశ్చిమంలో వచ్చి పడిన తెగిన గాలిపాటానివి. నీకెందుకు పులివెందుల పంచాయతీలు చెప్పు. జనం ఏదో రోజు డోకలో దాన్ని డిక్కీలు దొంగబెట్టేసి దాకా ఇలాగే వాగు. ఆయన అరుపులు కేకలతో రాజకీయాలు నాడవు అంబటి. ఈ విషయం 2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు అర్థమైపోవాల్సింది. ఏం బూతులు, ఏం తిట్లు, ఏం వెటకారాలు, అవి చూసే కదా జనం 11 దగ్గర పడుకోబెట్టారు నిన్ను, మీ జగన్ రెడ్డిని, మీ పార్టీని. మర్చిపోతే అట్ట. పులివెందుల సెగ్మెంట్ లో ఉన్నటువంటి వారు ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు. ఇది జరుగుతున్నటువంటి విధానం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసు యంత్రాంగం. పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా బూతుల దగ్గరికి వెళ్లకోకుండా చేసేటటువంటి కార్యక్రమం, ఇంక్లూడింగ్ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు. పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, కారు ఎక్కించుకు తీసుకెళ్లారు. తిప్పే కార్యక్రమం అంతా చేశారు. తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది. ఏందండి అన్యాయం, ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు? ఆయనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, దానికోసం మీరు కారులో తిప్పుతా ఉంటే ఆరోగ్యం దెబ్బతినిద్దని అడ్డగిస్తే అక్కడ నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇంటికాడ కూర్చోబెట్టారు, మన తర్వాత వదిలేశారు. ఏంది అంబుతో అవినాష్ రెడ్డి ఏదో మహామడిసి ఉదర స్వభావుడు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఏందేంది స్పాండిలైటిస్ ఉందా? మడిసి ఏపుగా ఎదకొచ్చిన ఎద్దులాగా ఉంటాడే, నడుం పని చేయని రోగం ఉందని నువ్వు చెబితే కానీ నాకు తెలియదు. అంటే అసలు మ్యాటరే వీక్ అన్నమాట. అదే ఎక్కువసేపు నిలబడలేడు, కూకోలేడు, పడుకోలేడు అంటావు. ఆయన ఎందుకు మరీ అంత రాజకీయ దాహం, పదవీ కాంక్ష, నిండా 4 బదులు లేకుండా ఇలా అయిపోతే ఎట్టా? నువ్వు చూడు, 7 దశాబ్దాలు పూర్తిగా అవుతున్నాయి, ఎంతలా యాక్టివ్గా ఉంటావు. నీ డాన్సులు, నీ బ్యాటింగ్లు, అబ్బో జనానికి మా బాగా తెలుసు కదా. మరి అవినాష్ రెడ్డికి ఊరపిచ్చుకలు ఏమైనా తినిపించు, నీ దగ్గర ఉన్న ట్రిక్లన్నీ చెప్పి ఎంజాయ్ చేయడం ఎలా అనే పాయింట్ మీద బుక్ రాసి ఉంటావు కదా, అది ప్రజెంట్ చెయ్యి అవినాష్కు. పాపం ఏ ఎంపీగా జగన్ ముఖ్య బంధువుగా డే అండ్ నైట్ డ్యూటీలు చేసి అలసి సొలసిపోయినట్లు ఉన్నాడు పాపం. నువ్వే కిటుకులు గట్రా చెప్పి మళ్ళీ అరేబియన్ కుర్రలో పరిగెత్తేలా చెయ్యాల్సింది. మరి ఆ పనిలో ఉండు. సరే మ్యాటర్ ఏంటో చెప్పు. మన గురువు గారు వెళ్ళాడు. గురువు గారు తెలుసుగా, పత్తి వ్యాపారం చేసే గురువు గారు. చేస్తున్నోర్మియస్, నీ గురువులంతా నాకెందుకు తెలుస్తారు అంటే? నీ గురువు అంటే ఆ పత్యాపారం పోలీసు అయిన అదే కాకి సొక్క వదిలి ఆనక కదరదుత్తులు ధరించి వాటిని కూడా పూర్తిగా ఇప్పేసి వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడిక దొరికిపోయిన గోరింట్ల మాధవేనా? ఆయన నీకు గురువేందా అంబటే? ఓహో, పంపింగ్ స్టార్ పత్యాపారాలు మా బాగా చేస్తాడని గురువుగా ఎంచుకున్నావా?
బాగుంది, బాగుంది. కానీ చండాలంగా ఉన్నది ఏంటో చెప్పరా? అతడిని నీ గురువుగా మాకు పరిచయం చేయడం, అడ్డమైన దరిద్రాలు చూడటం నీకు అలవాటేమో. ఇలాంటి చండాలాలు చేయనని చిన్నప్పుడు మా నాయన మీద ఒట్టేసా. ఆ క్యాంప్ లేవో నువ్వే చూసేసుకో, నాకు మాత్రం చెప్పకు. ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి. ఎవడైతే తెలుగుదేశానికి ఓటేస్తాడు అనుకుంటాడో వాడిని తీసుకెళ్లి మర్యాద చేసి ఓటేసేయండి. వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ కోయా ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నిక జరిపే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఒక పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం సర్వశక్తులు వడ్డి అన్యాయాలు, అక్రమాలకి పాల్పడి ఇవాళ ఇంత దారుణంగా చేస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని అడుగుతా ఉన్నా. ఈ కోయా ప్రవీణ్ ఐపీఎస్ ని ప్రజలు మర్చిపోరు. ప్రజలే కాదు, ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ మర్చిపోరు. వాళ్ళకేం డైరీలు ఉండవు, బుర్రలోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే పోలీసులు ఏం చేయాలండి? ఎవరైనా దొంగ ఓట్లు వేస్తుంటే వారిని అటకాయించే కార్యక్రమం చేయాలి. దొంగ ఓట్లే ప్రోత్సహిస్తున్నారే. ఇదిగో ఆంబోతూ ఊరకే రంకులి. అసలు ఎవరు వైసీపీ ఓటరో ఎవరు టీడీపీ ఓటరో ఓ డిఐజీ రేంజ్ పోలీస్కి ఎలా తెలుస్తుందో చెప్పు. నువ్వు అంటే మోర్చబెల్లి తగిలించుకున్నట్లు షర్ట్ మీద జగన్ గడి బొమ్మ వేసుకుని తిరుగుతూ ఉన్నావు కాబట్టి నువ్వు జగన్ పాలేరు అని గుర్తించవచ్చు. మరి మామూలు ఓటర్లలో టీడీపీ వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు ఎవరో తెలుసుకోవడం అది అయ్యే పనేనా? దాదాపు 11,000 మంది ఓటర్లలో ఎవడు టీడీపీ ఎవడు వైసీపీ అనేది ఎలా తెలుస్తుంది? అలా ముఖం చూసి స్కాన్ చేసే పని అయితే ఈ ఎన్నికల ఎందుకు ఇంత దానికి ఇంత సిబ్బంది ఎందుకు ముఖం చూసి చెప్పేసి గెలుపు టీడీపీదే వైసీపీదే అని ఈసీ చెప్పేచ్చు కదా. ఇంత తతంగం, ఇంత ఖర్చు అవసరం ఉండదు కదా. ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ఊరకే ఊరపందిలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తే సరిపోదు. పోనీ నీ భాషలోనే చెప్తా. నేను పరమాన్నం వండే వరకు ఎవరు మామూలు పతివ్రతతో ఎవరు మహాపతివ్రతో ఎలా తెలుస్తుంది చెప్పు? ముఖం చూసి చెప్పగలవా? ఆహా, నువ్వు చెప్పగలవా? ఇది అంతే. కాల్చి పరస్తనా కొడకల్లారా. నీ తిరిగి వాడంటే నీకేంటి అహంకారం? దుస్తులుందని అహంకారమా? లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పాడని అహంకారమా? లేకపోతే నీ డిఐజీ ప్రవీణ్ గారు చెప్పారని అహంకారమా? కాల్చి పారేస్తానంటాడు. ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాల్చాలి, ఇప్పుడు ఫైర్ చేయాలి, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఫైర్ చేయాలి. అరే ఆల్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అవినాష్ రెడ్డిని లోపల కూర్చోబెట్టి అక్కడ కూర్చుని బయట ఉన్నటువంటి జనాన్ని కాల్చి పారేస్తా అనేటువంటి బెదిరింపులు బెదిరించి ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎన్నికలో 10,601 ఓట్లు కలిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ కాకి దుస్తులకు న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారా? ఎందుకే కాకి దుస్తులు లేనే బాబు, పచ్చ చొక్కాలు వేసి తిరగండి. ఆ ప్రవీణ్ బ్యాచ్ అంతా కూడా పచ్చ చొక్కాలు వేసుకుని అప్పుడు తిరిగితే బెటర్ గా ఉంటుంది. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నేను చెప్తున్నా, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలా. ఇక మీద చూడవు కూడా ఏజు గీజు పెరిగిపోయే కదా. ఏందైంది పోలీసులతో తిరిగి వాడు కౌంటర్ వేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నావు కదా. ఏం కాదు, సింపుల్ గా వాడు ఫోటోకి దండబడిపోతుంది. వాగుతూ ఉంటే పోలీసులు ఆ మాత్రం వార్నింగ్ ఇవ్వకపోతే మీ యాక్షన్ బ్యాచ్ కంట్రోల్లో ఉంటుందో చెప్పు. అమ్మటి అయినా నీకు కింద నుంచి ఐస్ పెట్టించుకోవాలని యమ సమ్మగా ఉన్నట్లుంది. నీ ముచ్చట కూడా తీర్తారులేవా, ఇంకెందుకు? ఇంకేదో అన్నట్టున్నావు. చిన్న ఎన్నిక పులివెందుల్లో గెలిస్తే ఏమవుతుంది అని మరి కోపంలో మీరెందుకు అంత సీన్ చేసేసారు? ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉండి తీరాలి కదా. అందుకే ఈ స్ట్రోక్, బాబు గారి స్ట్రోక్ తప్పదు, కొన్ని అనుభవించాలి. అదే కర్మ సిద్ధాంతం. అయినా మంచి వర్షాలు చలి గిలి పెడుతున్న వేళ ఇంటికి వెళ్ళి వేడి వేడి మిరపకాయ బజ్జీలు పకోడీలు వేయించుకుని తింటూ సుకన్యతో ఎంజాయ్ చేయక నీకెందుకు పత్తి వ్యాపారాలు? చాలే బయలుదేరు. ఊరకే ఆట గొంతు సింపుకోమాక. కరోనా తర్వాత జనం ఊరకే పుట్టుకోమంటా ఉన్నారు. జాగ్రత్త అంబటో. మళ్ళీ మాకు మంచి డాన్సరు కమెడియన్ ఎప్పట్లో దొరకొద్దా చెప్పు. ఎంత జాగ్రత్త. ఊరపిచ్చుకలే కాత తగ్గించు తిను. ఇక వెళ్ళిరా.